వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. నమస్కారాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పరాభవాన్ని తట్టుకోలేకుండా కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారాలకు ఒడిగడుతున్నాడు. రోజుకొక అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం కోసం, అదేవిధంగా ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పద్ధతి ప్రకారం అసత్య ప్రచారాలు, కల్పిత ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా మొన్న విజయవాడలో గౌరవ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి పేరు కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని ఉంటే దాన్ని చూసి కొంతమంది గౌరవ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఉందని భావించుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించినట్లుగా మేము భావిస్తున్నాం. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే గౌరవ అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి చేయించిందని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించారని చెప్పి రేపో మాపో గౌరవ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా కూల్చేస్తారని చెప్పి ఒక కల్పిత ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల మధ్య తీసుకొస్తున్నారు వైకాపా నేతలు. నిన్న కూడా కొంతమంది వైకాపా నాయకులు అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేశారు. మేము ఒకటే అడుగుతున్న సూటిగా జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా నాయకులను, అసలు గౌరవ అంబేద్కర్ గారి విగ్రహం తాకే అర్హత మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏనాడైనా గౌరవ అంబేద్కర్ గారిని గౌరవించారా? ఆయన రచించినటువంటి గౌరవ భారత రాజ్యాంగాన్ని గౌరవించారా? ఆ రాజ్యాంగాన్ని అమలు చేశారని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. గౌరవ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు మీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఒక ఫ్యూడలిస్ట్గా పేరు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఏనాడైనా గౌరవ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేశారా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించారా అని ప్రశ్నిస్తున్నాను. మీ 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి చూసుకోండి. సుమారుగా 188 మంది దళితులను హత్య చేశారు మీ పరిపాలనలో. ఆ హత్యలన్నీ కూడా వైకాపా నాయకుల కనుసన్నలో జరిగాయి. కరోనా సమయంలో కరోనా బాధితులకు వైద్యం చేసినటువంటి డాక్టర్లకు, సిబ్బందికి మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఎంత క్షోభ గురి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. చివరికి మానసిక రోగిగా చిత్రించి తనకు తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కల్పించిన ఘనత జగన్మోహన్కే తగ్గింది. జగన్మోహన్ యొక్క ప్రియ శిష్యుడు ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని ప్రశ్నిస్తున్నా. దళిత యువకులకు శిరోమండనం చేశారు, దళిత యువతులపై అత్యాచారం చేయించారు, వాళ్ళపైన దాడులు చేశారు. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యతో సహా 27 సంక్షేమ పథకాలను దళితులకు రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీరు అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి కూడా పేరు మార్చి జగన్ ఓవర్సీస్ పథకం పెట్టింది మీ ప్రభుత్వం కాదని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈరోజు దళితులకు అసైన్మెంట్ భూములను కూడా లాక్కొని వైకాపా నాయకులు పరం చేసుకొని కూడా మర్చిపోయారని అడుగుతున్నా. ఈ విధంగా దళితులను అవమానం చేస్తూ
దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి. మా అనుబంధం చాలా కూటమి తీసుకుంటాం. చేస్తారు ఒక నిమిషం 20 కేజీలు పెడితే బయలు రాదు. మన 6 నెలల వరకు బయలు రాదు. మరి మటర్ కేసులలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన మీ సీఏ రమ్మా చేయదమ్మా సీఏ. ఓకే సార్. స్వామి చూడండి రమేష్ బాగా యాక్టివ్గా ఉంటాడు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు పట్టణంలో 1 టౌన్ పిఎస్ పరిధిలో ఒక 3 కేజీల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది. వాటి గురించి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మన ఎస్పీ గారు జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద చాలా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. చాలా వరకు మాకు డ్రైవ్ చేస్తూ డైలీ మానిటర్ చేస్తూ ఉన్నారు వరకు. అందులో భాగంగా ఈ స్పెషల్ టీమ్స్ ఈరోజు మన సిఐ కొత్తగా వచ్చిన జయరాం సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది వచ్చేసి సుమన్, తర్వాత ఈ ఐడి పార్టీకి చెందిన సురేష్, జనార్దను, సుధాకరు, సుదర్శన్, సుల్తాన్ మనంతా కూడా ఈ గంజా మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. అందులో ఈ మదన్ అని తర్వాత మనోజ్ అని వీళ్ళిద్దరు కూడా తాలూకా ఆఫీస్ పక్కన ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు. మన రైల్వే దగ్గర మామూలుగా వాళ్ళు అప్పుడప్పుడు ఈ గంజా అమ్ముతారు, కొద్దిమంది కన్జ్యూమర్స్ అమ్ముతారనే ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళ యొక్క మూమెంట్ని బట్టి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా మోటార్ సైకిల్లో వస్తూ ఉంటే ఆపాము. ఆపి చెక్ చేస్తే ఒకరి దగ్గర 2 కిలోలు, ఒకరి దగ్గర 1 కిలో, 3 కిలోల గంజా దొరికింది. వీళ్ళను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అని అడిగినప్పుడు వీళ్ళు ఎవరో ట్రైన్లో వస్తారు, రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ట్రైన్లో వస్తారు, మేము వాళ్ళ దగ్గర నుంచి కొని చిల్లరగా మేము ఆ రైల్వే కింద మన కలెక్టరేట్ దగ్గర మన రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ మీద కింద కన్జ్యూమర్స్కు అమ్ముతూ ఉంటామని చెప్తా ఉన్నారు. వీళ్ళను మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళకు ఎవరు అమ్ముతున్నారు, వీళ్ళకి ఈ గంజా ఎక్కడి నుండి వస్తుంది అనేది ఈ ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ అమ్మిన తర్వాత వీళ్ళు ఎవరికి ఇస్తూ ఉన్నారు, అది ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా ఈ దర్యాప్తులో భాగంగా చేయటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ గంజాపై మన ప్రభుత్వము కూడా ఉక్కుపాదం మోపమని చెప్తా ఉంది. మాకు చాలా స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ గంజా ఫెడరల్స్ ఎవరెవరైతే చిన్నగా అమ్ముతున్నారో, తర్వాత వీళ్ళకి అక్కడి నుంచి అనకాపల్లి, అక్కడి నుంచి ఏదైతే సోర్స్ ఉందో, తర్వాత వీళ్ళ దగ్గర ఎవరు కొంటున్నారో మొత్తం అమ్మే వాళ్ళను, ఫెడరల్స్ను అందరినీ కూడా మేము బుక్ చేసి ఈ గంజా ఈ చిత్తూరు పట్టణంలో ఈ గంజా అయితే ఏది అనేది నామరావు పట్టణం లేకుండా చేయాలనే ప్రయత్నంతో మన ఎస్పీ గారు, మన మణికంఠ చందూరు సారు ఆధ్వర్యంలో చేస్తామని మేము ప్రజలకంతా తెలియజేస్తున్నాము. ప్రజలంతా కూడా మీకు ఏదైనా సమాచారం ఉంటే మా ఎస్పీ గారికి కానీ మాకు కానీ డైరెక్టర్కి కానీ చెప్తే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. మీ యొక్క సమాచారం ఎవరికి చెప్పము. ఈ గంజాను నిరోధించే దాంట్లో మీరు ఖచ్చితంగా భాగస్వాములు కావాలని, మాకు సమాచారం ఇవ్వాలని. ముఖ్యంగా యువత పాడైపోయే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, మనకి మెడికల్ కాలేజీ ఉంది. మనం ఇది కంట్రోల్ చేయకపోతే మన పిల్లల భవిష్యత్తును వీళ్ళు నాశనం చేస్తారు. దయచేసి మాకు సమాచారం ఇస్తే మేము వీటిని అరికట్టేదానికి తోడ్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. నేను కడప సైబర్ క్రైమ్ సిఐగా 2 సంవత్సరాలు పనిచేశాను. అక్కడి నుంచి బదిలీపై చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను. ఈ మన చిత్తూరు ఎస్పీ మణికంఠ చందూరు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం శాంతి భద్రతలు కాపాడతాం. ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరిగినా
తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తాం, తీవ్ర చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కాణిపాకంలో రోజు రోజుకి భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంది, కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ రద్దీ ఉంది కూడా కొంచెం నాకు దృష్టికి వచ్చింది. అక్కడ భక్తుల సౌకర్యం కోసం వాళ్ళకు ఎంత సేవ చేయాలో అంత సేవ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. తర్వాత ఇంకా మన సర్కిల్లో 4 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా మేము ఓర్చుకోము, 80% తీవ్ర యాక్షన్ తీసుకుంటాం. మన జిల్లా ఎస్పీ గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలతోనే మనం కలిసి ఉండాలనే ఉద్దేశము. అట్లా ఉంటేనే మనకు శాంతి భద్రతలు బాగుంటాయి, మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మన సార్ ఆదేశాల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనతో వాళ్ళు చాలా కలిసి ఉండేట్టుగా తీసుకుంటాం. సిస్టమేటిక్ గా పోండి. ఇక్కడ మనము ముందుకు పోయేటప్పుడు ముందు వెనక అన్ని చూడండి. ఇందులో ఏమన్నా ఉందో చూడండి, ఏ సంవత్సరము ఏమి పూర్తి ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు నిండుగా 2 తెలుగు రాష్ట్రాలపైన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన ఉండాలని, పంటలతో అట్లాగే పాడి పంటలతో 2 రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసిందిగా వారు వేడుకుంటున్నారు.
ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన బాగా జరగాలని, స్వామివారి ఆశీస్సులతో ఈ ఆంధ్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీరి యొక్క పరిపాలన ఈ రాష్ట్రంతో ఒక ముందుకు తీసుకెళ్లాలని, వారికి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళకి ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్యేగా గెలిపించిన నన్ను వారి యొక్క రుణం తీర్చుకునే విధంగా వాళ్ళకి సేవలు అందించాలని, ఎప్పుడు ఈ నియోజకవర్గానికి, గోపాలపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ తెలుగువారందరికీ ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.